The next Transvaal train that takes us to Melbourne is departing now. Thank you. మనం చాలా విచిత్రంగా కలుసుకుంటున్నాం కదండి. ఫస్ట్ టైం ఏమో కాయిన్ కలిపింది, ఇప్పుడేమో ఎవరో రిజర్వ్ చేసుకుని ఎంటీ కంపార్ట్మెంట్లో కలుసుకున్నాం. నెక్స్ట్ స్టేషన్ 3 గంటల దాకా రాదంటండి. అందుకని మనం కాసేపు కబుర్లు చెప్పుకుంటే కాలక్షేపంగా ఉంటుంది. ఓకే. కనపడుతున్నాయండి? The Great Love Story. ఏంటి? ఏం లేదు, చదవండి. లవ్ స్టోరీస్. ఈ వయసులో లవ్ స్టోరీస్ చదవకపోతే ఏ వయసులో చదువుతారండి? మీ వయసు ఎంతండి? నీకు అనవసరం. అవునులేండి, నాకెందుకు? నేనేమన్నా మిమ్మల్ని కట్టుకోబోవన్నా? చాలా పేజీలు చదివేశారు. లవ్ మీద ఏమైనా గట్టి అభిప్రాయానికి వచ్చారా? అబ్బా, గోల చేయకుండా ఉండి నన్ను చదువుకొనిస్తారా? ఇది గోల. అసలు ఇండియన్ ట్రైన్స్లో ఎలా ఉంటుందో తెలుసా గోల మీకు? ఎలా ఉంటుందేంటి? ఎలా ఉంటుందా నేను చెప్తా వినండి. ఫస్ట్ అనౌన్స్మెంట్ అండి. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 7063 దైవాదేనం ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి పట్టాలు తప్పపోతే వచ్చి చేరును. ప్రయాణికుల అదృష్టం. మీలాంటి అందమైన అమ్మాయి లవ్ స్టోరీస్ బుక్ చదువుతుందండి. నాలాంటి అబ్బాయి 2 సీట్లు అవతల కూర్చొని ఉన్నాడండి. ట్రైన్ బయలుదేరుతుందండి. కంపార్ట్మెంట్ మొత్తం గందరగోళం అండి. ఏంట్రా నాయుడు, రాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా? ఏడిసాడు, డిపాజిట్ కూడా రాదు. అమ్మా నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఎంట్రా అబ్బాయి అలా మీద పడతావు? చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడండి. ఇదేంటి మధ్యలో? ముసలాడు దగ్గుతున్నాడు. ఈ గందరగోళం మధ్యన కూడా అమ్మాయి బుక్ చదవటానికి ట్రై చేస్తుందండి. అబ్బాయి లైన్ వేయటానికి ట్రై చేస్తున్నాడు. కానీ వర్కౌట్ అవటలేదు. ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగిందండి. ఇంకొంటదండి గందరగోళం. చాయ్ 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 చాయ్, కాఫే కాఫే కాఫే, దోసే దోసే దోసే, సిగరెట్ సోడా సిగరెట్ సోడా సిగరెట్ సిగరెట్లు సోడాలండి. ఏమైంది? కాలు తొక్కాడండి. ఏయ్ ఏమిటి కాలు తొక్కుతావు? మరి నన్ను లోపలికి ఎక్కదా ఏంటి? ట్రైన్ మళ్ళీ బయలుదేరుతుందండి. ఇంత గోల మధ్య కూడా మీరు లవ్ స్టోరీస్ ఎలా చదువుతారండి చెప్పండి? స్టేషన్ వచ్చేసింది. అడుగు వంశీ, డాక్టర్ క్యాండిడేట్ వస్తానండి. ఏంట్రా కంగారు పడ్డారా? నువ్వు తప్పిపోయామో అనుకున్నాం మేమంతా. సర్లే రండి. అంటే ఇంతసేపు ఆ డిజైనర్ తో సరదాగా స్పెండ్ చేసి వచ్చావు అన్నమాట. షట్ అప్. వంశీ, ఏం మాట్లాడింది అమ్మాయి? నువ్వు మాట్లాడకుండా కాసేపు ఉంటే నేను పని చూసుకుంటాను. సారీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. దేనికి? నాకు నిన్ను చూసే అదృష్టం లేదు కనుక. ఐఎమ్ ఏ బ్లైండ్ మ్యాన్. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. కానీ మీలాంటి ఎక్కడో చూశానండి. చూసుండొచ్చు బాబు. ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. నేను 6వ వాడిని అయి ఉండొచ్చు, మీరు 7వ వాడినో 3వ వాడినో చూసుండొచ్చు. వెరీ గుడ్, డిజైన్ చాలా బాగుంది. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఏమన్నారు? డిజైన్ చాలా బాగుందన్నాను బాబు. మీ కళ్ళు కనపడవు కదా? నాకు చీకటి చీకటి బాగా కనిపిస్తుంది. మరి డిజైన్ అన్నారు? చీకట్లో చిత్రాతి చిత్రమైన డిజైన్లు కనిపిస్తాయి అన్నమాట. రే మస్తాన్, ఈ డిస్కా బ్యాగ్ లో పెట్టు. మన డిజైన్లన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఓకే.
హలో సార్, నా పేరు మస్తాన్ అండి. నా పేరు బుజ్జి సార్. సో మీరు ఆంధ్ర బ్లైండ్ అన్నమాట. లేదు, బ్లైండ్ ఆంధ్ర. ఎంతకాలం అయింది సార్ మీ కళ్ళు పోయి? 5 minutes అయింది. 5 minutes. అదే 5 years. ఓహో, మీ కళ్ళు ఎలా పోయినాయి సార్? మీ కళ్ళు ఎలా పోయినాయి సార్? నా కళ్ళు నేను ఇంట్లో పడుకునుంటే పిల్లొచ్చి పీకెళ్ళింది, గుడ్లు పీకెళ్ళింది. సార్ మీకు కొద్దిగా మసక కూడా కనబడదా సార్? మసకగా కనపడితే కర్రొచ్చుకుని గుడ్డోళ్ళ ఎందుకు నడుస్తాను రా? సార్ మీ సెల్ మోగిందండి. తెలుసు, నాకు తెలుసు. ఐదవుతా. హలో హలో జాకర్, డిస్కులు కొట్టేసినా? సత్య. డిస్కులు కొట్టేసినా లేదా? సత్య. అవి అరుస్తానే పైసలు మనమే కొట్టేసినావు. డిస్కులు కొట్టేసినా లేదా చెప్పు. సత్య. సత్య సత్య అంటారు, మీ గర్ల్ ఫ్రెండా సార్? కుంటి గర్ల్ఫ్రెండ్. కుంటి గర్ల్ ఫ్రెండ్ డిస్కులు కొట్టేసినా లేదా అంటే కుంటి గర్ల్ ఫ్రెండ్ రాగానే ఖరాబ్ అయినా? సత్య, నీ బ్రెయిన్ పోయిందా? చెప్పేది విను. పక్కనే వాళ్ళు ఉన్నారు, ఎలా మాట్లాడను? ఓ అచ్చా అచ్చా. ఎవరు? నా బ్యాగ్ తీసుకెళ్తున్నారేంటి? ఓహో, ఇది బ్యాగా బాబు? నా చేతికని అనుకున్నాను, సారీ. స్నేహ, లగేజ్ ప్యాక్ చేసుకో. నెక్స్ట్ స్టేషన్లోనే మనం దిగాలి. నైట్ హాల్ట్ అక్కడేరా మనకి. అక్కడే కాదు, ఇండియన్ రెస్టారెంట్ లో మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పావు, తప్పకుండా వెళ్ళాలి. చాలా బాగా ప్లే చేస్తున్నాడే. ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వైలినిస్ట్. ఐ సీ. గ్రేట్, ఫెంటాస్టిక్. ఈ రోజుల్లో మ్యూజిక్ అర్థమైనా కాకపోయినా గ్రేట్, ఫెంటాస్టిక్ అంటాం ఫ్యాషన్ అయిపోయిందిరా. అంటే ఆయన వాయించే మ్యూజిక్ లో అంత స్టాండర్డ్ లేదంటవా? ఏంటి స్టాండర్డు? నాట్ బ్యాడ్. ఓ 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే పైకి రావచ్చు. నోటికొచ్చినట్టు కామెంట్ చేయడం కాదే. ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడడానికి అర్హత ఉండాలి. అసలు ఈ రాగాన్ని అంత హై పిచ్ లో వాయించటం ఎంత కష్టమో తెలుసా? రానోళ్ళకి అన్ని కష్టం. అయినా అంతకన్నా హై పిచ్ నా 5వ ఏట వాయించాను. అయినా నా గురించి నేను అంత చెప్పుకోవడం బాగుంది. నేను చెప్తాను కదా, ఇదిగో ప్రాంతర పగిడి. మా వంశీ చిన్నప్పుడు అమాయకంగా పాక్కుంటూ వెళ్ళి వైలన్ మీద కూర్చొని కుయ్యో కుయ్యో అని వాయిస్తే కుర్రో కుర్రో అని వర్షం కుడిచిందట. యు నో దట్? రియల్లీ? అవును వంశీ, ఆ మధ్య ఒక పెద్ద విద్వాంసుడు ఏదో సందేహం ఉందని నీ దగ్గరికి వచ్చాడన్నావు. ఓ అదే, ద్వారం రంగస్వామి నాయుడు గారని ఫేమస్ వైలనిస్ట్. ఓహో. ఓ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. బాబు, ఈ మధ్యమం నుంచి కాంబోజీ రాగంలో షడ్జమంలోకి వెళ్ళి ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి బాధపడ్డాడు. అరే. ఇక ఆయన బాధ చూడలేక, గురుగారు మీరు అవరోహణలో అభిమానికి వచ్చేసి కొంచెం సైడ్ కటింగ్ ఇచ్చి అబ్బా. షడ్జమంకి వెళ్ళి అటు నుంచి అటు తారస్తాయికి వెళ్ళమన్నాను. ఇంకా నన్ను కౌగిలించుకొని ఏడ్చేశాడు. దాని తర్వాత ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ ఇచ్చేశాడు. శబాష్ అనిపించుకుంటున్నాను. ఫ్రెండ్స్, దిస్ ఇస్ రియల్లీ ఎ మెమరబుల్ ఈవినింగ్. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది కదా. అదే అవును, ఇక్కడ క్యారెట్ మిస్ అయిపోయింది. Today one of India's greatest violinists is here. I would like him to play the violin once and make this evening more memorable. Ladies and gentlemen, presenting Mr. Vamsi. అమ్మో, కొంప మునిగింద్ర వంశీ, నువ్వు అయిపోయావు. Come on, Mr. Vamsi. Ladies and gentlemen, let us give him a big hand. ఏంటిది? వర్షం కురవటం కాదు, నీ మీదకిప్పుడు కోడిగుడ్లు పాతశూలు ఆగకుండా కురుస్తాయి. కాసుకో.
బాగా ఇరుక్కున్నాడు.